హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో నామినేషన్స్ రచ్చరచ్చగా జరుగుతున్నాయి. 10వ వారం ఎలిమినేషన్ ఇలా పూర్తి అయిన గంటల వ్యవధిలోనే 11వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ని ప్రారంభించేశాడు బిగ్ బాస్ హౌస్లో కేవలం 9 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అలాగే కెప్టెన్ అయిన తనూజాకి ఇమ్యూనిటీ లభించిన కారణంగా 8 మంది మాత్రమే నామినేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంతో ఇక నామినేషన్ ప్రారంభించగానే డెమాన్ పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ చేశాడు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. డెమాన్ పవన్ కళ్యాణ్లలో ఎవరు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది. ఇక అసలు విషయానికి వస్తే డెమాన్ కళ్యాణ్ని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏమిటి అంటే, అరే కళ్యాణ్, నువ్వు గేమ్ అయితే బాగా ఆడుతున్నావురా, కానీ తనూజా విషయానికి వచ్చేసరికి నువ్వు ఎప్పుడు సపోర్ట్ తనూజాకే అంటావు. మిగిలిన వారికి ఒక్కసారైనా సపోర్ట్ చేసావా? పోనీ నువ్వు తనూజాకి సపోర్ట్ చేశావు, ఆ అమ్మాయికి ఎంతో కొంత హెల్ప్ అయింది అని అనుకుందాం. వీకెండ్లో నాకెవ్వరూ సపోర్ట్ చేయడం లేదు అంటూ తనూజా చెప్పింది. సో ఇక్కడ నువ్వు సపోర్ట్ చేసినా కూడా వాల్యూ లేదు. అలాంటప్పుడు ఊరికే తనూజాకి కాకుండా అప్పుడు టైంను బట్టి నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను అని కాకుండా ఈ ఇంట్లో ఒక ముద్ర పడిపోయింది. కళ్యాణ్ని అడిగి కూడా వేస్ట్లే. గేమ్లో తనూజా ఉంటే తనూజాకే తన సపోర్ట్ అంటూ అందరూ అనుకునే భ్రమలోకి వెళ్ళిపోయారు. అది భ్రమ కాదు, నిజం. నువ్వు ఎన్ని టాస్కులు వచ్చినా, ఏ టాస్క్ వచ్చినా కూడా నా మొదటి మద్దతు తనూజాకే అంటావు, కానీ మిగిలిన వారి ఎవరికీ కూడా సపోర్ట్గా రావు. పోనీ ఏవైనా టాస్క్లో మీ గేమ్ మీరు ఆడండి అంటావా? లేదు, నేను ఖచ్చితంగా తనూజాని గెలిపించడానికే ఈ టాస్క్ ఆడుతున్నాను అంటావు. ఇవన్నీ నాకు నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ డిమాండ్ చెప్తే కళ్యాణ్ తిరిగి ఫైర్ అయ్యి, నువ్వు నేనెవరికి సపోర్ట్ చేయాలి, నేనెవరితో మాట్లాడాలి అనేది డిసైడ్ చేయడానికి ఇక్కడ నువ్వెవరు? నువ్వు రీతుకి సపోర్ట్ చేస్తున్నావు, రీతుతో మాట్లాడుతున్నావు అంటూ కళ్యాణ్ అంటే, నేను రీతుకి సపోర్ట్ చేస్తున్నా కూడా ఇతరులకి కూడా కొన్ని టాస్క్లో సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఒకానొక టైంలో కెప్టెన్ అయినప్పుడు నేను రీతుని కాకుండా శ్రీజాను నామినేషన్ నుంచి సేవ్ చేశాను, కానీ నువ్వు అలా కాదు కదా అంటూ ఇరుకును పెట్టేటట్టుగా ఆర్గ్యుమెంట్ చేయడంతో డెమాన్ కళ్యాణ్ దానికి రివర్స్ ఫైర్ అయ్యి, నేను ఇప్పుడు తనూజాని క్యాప్టెన్ కావాలని చేశాను, కానీ క్యాప్టెన్ కాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు కదా, అందుకే క్యాప్టెన్ అయ్యేంత వరకు సపోర్ట్ చేస్తానన్నాను అంటూ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, డెమాన్ కానీ కళ్యాణ్ కానీ అందరికీ సపోర్ట్ చేస్తున్నారు, కానీ తనూజా మాత్రం నిన్న నాగార్జున సార్ ముందు నాకెవరు ఈ ఇంట్లో సపోర్ట్ చేయడం లేదు అంటూ చెప్పింది. మరి నాకెవరు సపోర్ట్ చేయడం లేదు అంటూ తనూజా చెప్పిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని, డెమాన్ కళ్యాణ్ని నామినేట్ చేస్తూ చెప్పిన ఈ పాయింట్స్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.